హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ గారెలు. కొన్ని ప్లేసెస్లో వీటిని చెక్కలు లేదా పప్పు చెక్కలు అని కూడా అంటారు. మా దగ్గర అయితే ఏ ఫెస్టివల్ అనే ఈ గారెలు తప్పకుండా చేస్తుంటాం. ఏకాదశి, దసరా, దివాళీ, సంక్రాంతి ఇలా ఏ ఫెస్టివల్కైనా ఈ గారెలు చేస్తూ ఉంటాము. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ క్రిస్పీ గారెలు తప్పకుండా ట్రై చేయండి. ఈ గారెలు తయారు చేయడానికి ముందుగా ఒక 2 kgs వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి. ఈ గారెల్లో నువ్వులు ఎక్కువ వేసుకోవడం వలన గారెలకి ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది. అలాగే గారెలు కూడా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఈ నువ్వులను ఫ్రెష్గా కడిగి వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కారం వేసుకునే దాన్ని బట్టే గారెల టేస్ట్ ఉంటుంది. సో మీరు కరెక్ట్గా వేసుకోండి. అలాగే ఇందులో 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకోవడం వలన గారెలు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఈ పిండిలో వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వలన మరింత టేస్టీగా ఉంటాయి. మీరు ఈ పిండిలో పల్లీలు అలాగే బొబ్బరిపప్పు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేసుకోండి, మరింత టేస్టీగా ఉంటాయి. కానీ నేను ఇక్కడ వేయలేదు. ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఈ వీడియోలో వెల్లుల్లి పేస్ట్ వేసే క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. ఈ పిండిని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లడ్డూలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీ మిషన్ తీసుకొని ఒక పాలిథిన్ కవర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పూరీ మిషన్ లేకపోతే పాలిథిన్ కవర్ మీద ముద్ద పెట్టి మళ్ళీ దానిపైన పాలిథిన్ కవర్ వేసి చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ముద్దను వేసుకొని ఇలా పూరీలా ఒత్తుకోవాలి. మనం ఎంత సన్నగా ఒత్తుకుంటే గారెలు అనేది అంత క్రిస్పీగా వస్తాయి. పూరీ మిషన్తో మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ గారెలు చేసుకోవచ్చు. ఒక 1 అవర్లో 50 to 100 మధ్యలో చేసుకోవచ్చు. ఇలా గారెలా ఒత్తుకొని మనం ముందుగా వేసుకున్న కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. ఇప్పుడు ఒక కంచుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మన గారెలో ఒత్తుకున్న వాటిని వేసుకోవాలి. ఇలా ఒకసారి ఈ కంచుల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. మేమైతే ఒకేసారి ఒక 10 వరకు గారెల్ని కాలుస్తాము. మేము ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ చేస్తాం కాబట్టి ఇలా కంచుడు యూజ్ చేస్తాము. ఈ గారెల్ని ఒకవైపు కాలాక ఇంకోవైపు తిప్పుకోవాలి. ఈ గారెలు త్వరగా కాలుతాయి, ఒక 5 minutesలోనే ఫ్రై అవుతాయి. ఈ గారెలను ఫెస్టివల్స్ టైమ్స్లోనే కాకుండా ఎప్పుడైనా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకొని ఒక 20 days వరకు స్టోర్ చేసుకొని పిల్లలకు స్నాక్స్గా పెట్టుకోవచ్చు. ఈ గారెలు మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇద్దరుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకరు ఒత్తొచ్చు, ఒకరు కాలవడానికి. మేమైతే ఏ ఫెస్టివల్కైనా మా మమ్మీ మేము చేస్తుంటాము. ఇలా ఫెస్టివల్స్ టైంలో ఇంట్లో అందరం కలిసి అప్పాలు చేయడం అనేసి ఇలా రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటాము. అలాగే మీ ఇంట్లో ఫెస్టివల్స్ టైంలో ఎలాంటి పిండి వంటలు చేశారో కామెంట్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే గారెలు రెడీ అయిపోయాయి. అలాగే మీ దగ్గర ఈ గారెల్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.